సింహరాశి వారికి నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షం సింహరాశి వారికి బాగా అనుకూలిస్తుంది. ఈ ఆదాయ మార్గాలు మీరు అన్వేషిస్తారు. ఆదాయ మార్గాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు బాగా అనుకూలమైనటువంటి పక్షం. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆఫీసులో తోటి ఉద్యోగులతో కానివ్వండి, పై అధికారులతో చాలా మీకు కలిసి వస్తుంది. పనిభారం పెరుగుతుంది. పనిభారం పెరిగినప్పటికీ మీ యొక్క పనితనాన్ని గుర్తిస్తారు ఆఫీసులో. తదనుగుణంగా మీకు ఇంక్రిమెంట్స్ పొజిషన్ లోపల కూడాను మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అధికారులతో మట్టుకు కొంత స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి విమర్శలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. మానసికంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక కొంత జాగ్రత్తగా పనిపై మనస్సు నిలిపి మీరు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీకు కానివ్వండి, మీ పిల్లలకు కానివ్వండి, శుభకార్యం విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. విహారయాత్రలకు, విజ్ఞాన యాత్రలకు, తీర్థయాత్రలకు, పుణ్యనది స్నానాలకు ఈ పక్షం బాగా అనుకూలమైనటువంటిది. ఆదాయంలో అస్థిరత మూలకంగా కొన్ని పనులు పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. అయినప్పటికీ పనులపై కొంత పట్టుతో, అంటే మీరు ప్రారంభించేటువంటి పనిని కూలంకషంగా మీరు చర్చించి అనుభవజ్ఞులతో ప్రారంభించినట్టయితే మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితుల మూలకంగా ఖర్చులు ఉన్నాయి. అంటే చిన్ననాటి మిత్రులను ఈ పక్షంలో మీరు కలుసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. తద్వారా మీకు ఖర్చులు బాగా పెరుగుతాయి. మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే కోర్టు వ్యవహారాలు మట్టుకు బాగా కలిసి వస్తాయి. పిల్లలతో, కుటుంబ పెద్దలతో చర్చించి అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. షేర్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. వివాదాలకు ముఖ్యంగా దూరంగా ఉండండి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు కనబడుతున్నాయి. వాటిని కట్టడి చేసుకున్నట్టయితే ఓవరాల్గా ఈ పక్షం మీకు బాగానే అనుకూలిస్తుంది. అయితే ఈ పక్షంలో సింహరాశి జాతకులకు ముఖ్యంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారము ఉన్నది కనుక శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు కూడాను ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం మీకు బాగా ఉంటుంది కాబట్టి శనీశ్వరుడి నిమిత్తమై మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. గురు భక్తితో తల్లిదండ్రులకు సేవ చేయడం అనేటువంటిది ముఖ్యంగా ఈ పక్షంలో మీకు ప్రథమ కర్తవ్యం. ఇది చేసినట్టయితే మీకు గురు శనీశ్వరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.